టీటీడీ బర్డ్ హాస్పిటల్ అక్రమాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ గుడారు జగదీష్ చేస్తున్న అక్రమాలపై ఓ అజ్ఞాత భక్తుడు టీటీడీ ఈవోకు ఫిర్యాదు చేశారు. హాస్పిటల్లో నాణ్యత లోపించిన సర్జికల్ ఇంప్లాంట్స్ వినియోగిస్తూ ఉన్నారని కంప్లైంట్ ఇచ్చారు. ఇంప్లాంట్స్ కొనుగోలుకు సంబంధించి కొందరికి మేలు చేసేలా టెండర్దారులకు అనుకూలంగా మార్పులు చేశారు అని ఫిర్యాదులో పేర్కొన్నారు. బర్డ్ ఆసుపత్రి డైరెక్టర్ జగదీష్ వ్యవహారంపై రాష్ట్ర విజిలెన్స్ అధికారులతో లేదా సిఐడి అధికారులతో విచారణ జరిపించాలి అంటూ ఓ అజ్ఞాత భక్తుడు టీటీడీ ఈవోకు లేఖ రాయడం సంచలనంగా మారింది. ఆసుపత్రిలో 3 నెలలుగా సర్జికల్ ఇంప్లాంట్స్ మెడిసిన్స్ కొరత ఉందని, బలవంతంగా ఆన్లైన్ టెలిఫోన్ ఓపీడీ రిజిస్ట్రేషన్లు నిలిపివేసినట్లు భక్తులు ఆరోపిస్తున్నారు. సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అనుమతులు ఉన్నాయని చెబుతూ డైరెక్టర్ జగదీష్ ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే డాక్టర్ జగదీష్ పై 2 విజిలెన్స్ కేసులు పెండింగ్లో ఉండగానే మరో భక్తుడు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. టీటీడీ బర్డ్ ఆసుపత్రి డైరెక్టర్గా గుడారు జగదీష్ దీర్ఘకాలంగా కొనసాగుతున్నారు. ఆయనకు 70 ఏళ్లు దాటినా డైరెక్టర్ హోదాలో ఉంటూనే ఉన్నారు. తన వ్యక్తిగత పరపతి పెంచుకునేందుకు పదవిని అడ్డు పెట్టుకుని ఉంటున్నారు అని, తనకున్న రాజకీయ పలుకుబడి, అనుకూల సామాజిక సమీకరణలను ఉపయోగించుకుంటున్నారు అన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఓ అజ్ఞాత భక్తుడు టీటీడీ ఈవోకు లేఖ రాయడంతో ఆసుపత్రి డైరెక్టర్ జగదీష్ అక్రమాలపై విచారణ జరపాలి అనే డిమాండ్ పెరిగింది. ఈ యొక్క బర్డ్ ఆసుపత్రి డైరెక్టర్ జగదీష్ గారు చేసినటువంటి అక్రమాలు, నాసిరకమైనటువంటి మెడికల్ ఇంప్లాంట్స్ కొనుగోలు వల్ల దాదాపు 200 కోట్ల రూపాయల ఆర్థిక నష్టం సంస్థకు వాటిల్లందని కూడా ఈ రకమైనటువంటి లేఖ ద్వారా వెలుగులోకి వచ్చినటువంటి విషయం. ఏమాత్రం కూడా అధికారులు పర్యవేక్షించకుండా, పర్యవేక్షణ లోపంతో ఈ రకమైనటువంటి అక్రమాలు బర్డ్ ఆసుపత్రిలో జరుగుతుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం చాలా బాధాకరమైనటువంటి వ్యవహారం. ఇప్పటికైనా ఈ అధికారులు ఈ బర్డ్ ఆసుపత్రి డైరెక్టర్ జగదీష్పై చర్యలు తీసుకొని తగినటువంటి విచారణ చేయాలి.